ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో అన్ని జంతువులు సంతోషంగా జీవించేవి. ఆ అడవిలో చిన్న పిట్ట ఒకటుండేది. ఆ పిట్ట పేరు చిన్ని. చిన్ని చాలా చురుకైనది, కానీ కొంచెం అహంకారంతో ఉండేది. ఇప్పుడు ఇలా అంటుండేది, నేను ఎంత వేగంగా ఎగరగలనో ఎవ్వరూ నాకు సరిపోలేరు. ఒకరోజు చిన్ని చెట్టు మీద కూర్చుని గర్వంగా ఎగిరే ప్రయత్నాలు చేస్తూ ఉండగా అక్కడ పాప అనే బల్ల చలిగా నడుచుకుంటూ వచ్చింది. చిన్ని నవ్వుతూ అడిగింది, అయ్యో పాపా, నీ వేగం చూస్తే నిద్ర వచ్చేస్తోంది. నువ్వు అట్లా నడిచేటప్పటికీ ఎక్కడికైనా చేరగలవా? చిన్ని నవ్వుతూ అడిగింది, అయ్యో పాపా, నీ వేగం చూస్తే నిద్ర వచ్చేస్తోంది. నువ్వు అట్లా నడిచేటప్పటికీ ఎక్కడికైనా చేరగలవా? అంటే చిన్ని సవాల్ వేసింది. ఓహో, ఇంకోసారి చూద్దాం. మనం ఇద్దరం చెట్టు ఎగురుతాం. నీకు నచ్చిన చోట నిలబడితే గెలుపు నీది. పాప అంగీకరించింది. కానీ తను ఎగరలేకపోయినా మెల్లిగా అంచెలు అంచెలుగా చెట్టు ఎక్కడం మొదలుపెట్టింది. చిన్ని వేగంగా ఎగిరి చెట్టు పైకి వెళ్ళింది. కానీ మధ్యలో ఒక డాల చూసి బిజీగా అయింది. ఆ డాల దగ్గర ఆడుతూ ఉండిపోయింది. సమయం గడిచిపోయింది. ఇంతలో పాప మెల్లిగా కానీ నిరంతరం కృషి చేస్తూ చెట్టుపైకి చేరింది. చివరికి పాపానే ముందు చేరింది. చిన్ని ఆశ్చర్యంతో చూసింది. ఇది ఎలా సాధ్యమైంది అని అడిగింది. పాప నవ్వింది. గర్వం కన్నా పట్టుదల గొప్పది. నెమ్మదిగా అయినా నిరంతరం కృషి చేస్తే విజయం మనదే. అప్పటినుంచి చిన్ని కూడా వినయంగా ఉండి పట్టుదలతో అన్ని పనులు చేయడం మొదలుపెట్టింది. గర్వం కన్నా పట్టుదల గొప్పది. నెమ్మదిగానే అయినా నిరంతరం కృషి చేస్తే విజయం సొంతమవుతుంది.